25-30 సంవత్సరాలకి. లోగో అంతా కొంచెం అదైంది, మంచిది పెట్టేసేసుకోండి సార్ చెప్పి ఆఫీస్లో. మళ్ళీ ఈవినింగ్ వర్షం వస్తే ఇబ్బంది అన్న. ఈవినింగ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ నిన్నగాక పులివెందుల్లో అవినాష్ రెడ్డి గారు, గుంటూరులో అంబటి రాంబాబు గారు, ఈ 3 ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినప్పుడు నిన్న ఈవినింగ్ విజయవాడ ఒక కార్యక్రమంలో వచ్చాను. యాక్చువల్ నేను రాజకీయాల్లో లేను, కానీ రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేసి సుదీర్ఘకాలం రాజకీయంలో ఉండి ఈ విషయాలు చూసినప్పుడు ఈ రిగ్గింగ్ కానీ ప్రజాస్వామ్యం కానీ ఇటువంటి ఏదైతుందో పదాలు యూజ్ చేసినప్పుడు ప్రిస్టేజ్, అంబటి రాంబాబు అంటాడు ప్రిస్టేజ్, ఈ యొక్క ఆఫ్టర్ ఆల్ జడ్పీటీసీకి ప్రిస్టేజ్ అని మాట్లాడము, శాపనార్థాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడము, ప్రజాస్వామ్యం కూని అయిందని చెప్పడము చాలా విచిత్రంగా ఉంది. అతను ముఖ్యమంత్రిగా ఉండగా 4 years బ్యాక్, ఇట్ ఈజ్ 2021, ఇప్పుడు 25 అనుకుంటే కదా, 4 years బ్యాక్, ఇంకొక 1 year ఉంది, ఆల్మోస్ట్ 1 year 14 months. ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉండే, ఎలా ఏకపక్షంగా మున్సిపాలిటీలు కానీ జిల్లా పరిషత్తులు కానీ ఎంపీపీలు కానీ ఏ విధంగా ఏదైతుందో యునానిమస్ అయినాయి అనేది మనము ఒకసారి ఒక కడపనే తీసుకుందాము. నేను అనుకుంటున్న 175 అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్ని మున్సిపాలిటీ ఉన్నదో దగ్గర అకౌంట్ లేదనుకోండి, ఓన్లీ 2 తాడిపత్రి బోటాబోటిగా ఇంకేదో మున్సిపాలిటీస్ వచ్చాయి. అలాగే ఒక్క జిల్లా పరిషత్ రాలే, సింగిల్ జిల్లా పరిషత్. అటువంటిది కడపలో 51 జడ్పీటీసీలు, 51 ఎంపీపీలు, నేను అనుకుంటున్న 40 జడ్పీటీసీలు యునానిమస్, 40 జడ్పీటీసీలు యునానిమస్, 37, 38, 51లో ఒక 2-3 జడ్పీటీసీల కింద ఎంపీపీలు యునానిమస్. అంటే ఎంత అరాచకం జరిగిందనేది మనం ఈవెన్ మంగళగిరి లోకేష్ గారు ప్రాతినిధ్యమైన మంగళగిరి బాబు గారు ఏదైతుందో 89 నుంచి పలుసార్లు దాదాపు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ముఖ్యమంత్రి హయ్యెస్ట్ మోర్ దాన్ 40 years అపోజిషన్ లీడర్గా ఉండి అక్కడ కూడా ఏ విధంగా రిగ్గింగ్ చేశారని మనం జగమెరిగిన సత్యం. లోకల్ బాడీస్ కండక్టెడ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ స్టేట్, అదేమో బ్యాలెట్ పోయి రిగ్గింగ్ అవుతుందనేది ఇది ఎలక్ట్రానిక్ సిస్టమ్ వచ్చింది. ఇప్పుడు ఈ దీంట్లో ఏదైతుందో రిగ్గింగ్ అవకాశం ఉంది, గతంలో ఉందనే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ అనేది ఏదైతుందో ఈ సిస్టమ్ తీసేసిండ్రు. లోకల్ బాడీస్ కామన్. ఈరోజు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అంటారు, ఒక కహావత్ ఉంది, నీవు నేర్పిన విద్య నీరజాక్ష. ఈ పని నువ్వు చేసినవు. ఈరోజు స్థానికంగా నాకు తెలిసిన సమాచారము రాష్ట్ర నాయకత్వానికి సంబంధం లేకుండా ముఖ్యమంత్రి కానీ ఆర్ పవన్ కళ్యాణ్ కానీ తర్వాత బీజేపీ రాష్ట్ర నాయకులకు కానీ సంబంధం లేకుండా ఒక ప్రిస్టేజ్గా స్థానికంగా తీసుకొని దీన్ని మనం ఏదైతుందో దాదాపు 30 సంవత్సరాల నుంచి యునానిమస్గా వస్తుంది. ఇది అబౌట్ పులివెందుల జిల్లా పరిషత్ అనుకోండి, సమితి అనుకోండి. సో దీన్ని ఏదైతుందో ఛేదించాలనేది స్థానికంగా ఉండే బీజేపీ కావచ్చు, పవన్ కళ్యాణ్ కొంతమంది కార్యకర్తలు కావచ్చు, ఆదినారాయణ గారు ఎక్స్ఎమ్మెల్యే, వీళ్ళందరూ అనుకుని ఏదైతుందో ప్రిస్టేజ్గా తీసుకుని ఏదైతుందో పోలీసు బందోబస్తు విషయంలో కానీ రిక్వెస్ట్ చేసి అక్కడ ఉన్న ఎస్పీ గారిని పోలింగ్కు నిరాఘంటంగా జరగడానికి ఫస్ట్ టైం నామినేషన్, నేను అనుకుంటున్న 11 నామినేషన్లు పడ్డాయి జిల్లా పరిషత్కు. 11 ఎప్పుడు ఒకటే యునానిమస్. అటువంటిది 11 అంటే దాదాపు నేను అనుకుంటున్నా, నాకు తెలిసిన సమాచారం 8-9 నామినేషన్స్ వైఎస్ఆర్పీ వాళ్ళే, 2-3 కూటమి టీడీపీ అనుకోండి. తో ఈరోజు ఏదైతుందో అక్కడ అన్యాయం జరిగింది, సెంట్రల్ ఫోర్స్ తోటి ఎలక్షన్ పెట్టాలి, ఇటువంటి పదాలు ఏదైతుందో వాడడం ఏదైతుందో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు 11 సీట్లకు పరిమితమై అసెంబ్లీకి నీకు ప్రతిపక్ష హోదా లేకున్నా ఒక స్టేటస్ ఆఫ్
అపోజిషన్ లీడర్గా నిన్ను గుర్తిస్తాడు. స్టేటస్ అంటే ఫెసిలిటీస్, కారు కానీ క్యాబినెట్ ర్యాంక్ ఉండే బంగ్లా కానీ ఇవ్వరు. కానీ ఆటోమేటిక్గా మీకు ఇచ్చే టైం అపోజిషన్కి ఏదైతుందో తక్కువ సభ్యులున్నా ఎక్కువ సమయం కూడా ఇస్తారు. ఎందుకంటే దెర్ ఇస్ నో అపోజిషన్, ఈయన ఒక్కరే, ఆడ 3 కూటమి కదా. అటువంటిది ఏదైతుందో ఇతను అవాకులు చెవాకులు. ఈరోజు నేను అడుగుతున్నా అంబటి రాంబాబు గారిని, ఆఫ్టర్ ఆల్ బై ఎలక్షన్లో ఆయన జైల్లో ఉన్నప్పుడు 2010లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 18 ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పుడున్న రాయలసీమ కోస్టల్ కలిపి 17 సీట్లు, తెలంగాణలో సురేఖ 18 సీట్లు రిజైన్ చేస్తే మొదటిసారిగా రాష్ట్రం అంతా మైక్ పట్టకుండా విజయలక్ష్మి గారు ఓన్లీ నియోజకవర్గమే పులివెందుల అసెంబ్లీ, అలాగే వాళ్ళ కూతురు అక్కడిని, అటువంటిది శ్రీకాకుళం నుంచి స్టార్ట్ చేసి ఒక 9 రోజుల్లో 18 నియోజకవర్గాలు పర్యటన చేసి దాంట్లో 17 గెలవడం జరిగింది. ఒకటి నర్సాపూర్ ఓడిపోయాది, ఇంకోటి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈస్ట్ గోదావరి, సురేఖ. అటువంటిది ఈరోజు మీరేదైతుందో రాష్ట్రం అంతా మొన్నటిసారి ఓడిపోయే ముందు 11 వచ్చింది. దానికంటే ముందు పొద్దున 10 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల లోపల 19 ఎన్నికల్లో హైదరాబాద్లో క్యాంప్. అటువంటిది రాత్రి 10:30 వరకు తల్లి బిడ్డలు, నీ చెల్లి అమ్మ తిరిగి ఏదైతుందో రాష్ట్రం అధికారం రావడానికి వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంది. మీరు జైల్లో ఉన్న ఉప ఎన్నికలు గెలిపించారు. ఆ రోజు క్యాంపెయిన్ చేయడం వల్లనే 67 సీట్లు గెలిచింది అసెంబ్లీ 14లో. కానీ మీరు అధికారం చేపట్టి నవరత్నాలు ఇచ్చి ప్రతి ఇంటికి కార్యక్రమాలు ఇచ్చి ఎందుకు 11 వచ్చినాయి? నీ తల్లి కానీ చెల్లి కానీ నీ కుటుంబ సభ్యులు ఎవరు నీకు సహాయం చేయలేదు. దుర్మార్గం పరిపాలన చేశావు, పరదాలు కట్టుకున్నావు, ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లేదు, మంత్రులకు ఇంటర్వ్యూ లేదు, ప్రజలకు కన్మరుగైపోయావు. దానికంటే ముందు 2010 నుంచి 19 9 సంవత్సరాలు 365 రోజుల్లో నేను అనుకుంటున్నా ఒక 5-6 రోజులే 24 గంటలు అవుతుందో ఎక్కడైనా ధర్నాలు రాష్ట్రం అంతా తిరిగినావు, ముద్దులు ముద్దించుకున్నావు. ముఖ్యమంత్రికి ఏమైంది? ఎప్పుడన్నా ప్రెస్ కాన్ఫరెన్స్ ఈవెన్ అప్పుడు పాదయాత్ర చేసినప్పుడు కానీ ఆయన జనరల్గా మాట్లాడిందే న్యూస్ రావాలి, ముఖ్యమంత్రికి కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ. ఇప్పుడు కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది అతను అడ్రస్ చేసే ఎప్పుడు చేయలేదు. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు భయస్థుడు. సిబిఐ మొదలు హైదరాబాద్లో లక్ష్మీనారాయణ గారు దిల్కుషా గెస్ట్ హౌస్లో ఇంటర్గేట్ ఇచ్చినప్పుడు దానికంటే ముందు ఒక ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూ, గాలి జనార్దన్ రెడ్డి గారు అప్పటికే జైలున్నాడు, సునీల్ రెడ్డి గారు అని ఇతని కజిన్ బ్రదర్, సర్వం చూసినవాడు, మేమంతా కలిసి పనిచేశాం. ఎవ్రీథింగ్ ఆయన పార్టీలకు వెళ్ళి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎవ్రీథింగ్ మేనేజ్మెంట్ చేసినవాడు. ఇతను ఈ అల్లిబిల్లి కంపెనీలో జైలుకేశాడు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు, అంటే ఒక 2-3 ఛానళ్ళకే, నాకు గాలి జనార్దన్ రెడ్డి ఎవడో తెలియదు. ఒక విలేకరు అడిగాడు, ఈ సునీల్ రెడ్డి ఎవరంటే, సునీల్ రెడ్డి నాకు బంధువు కాదు, ఆప్త బంధువు బినామీ గాలి జనార్దన్ రెడ్డి గారు. కడపలో స్టీల్స్ కానీ ఆయన బెంగళూరులో ఉన్నప్పుడు కొన్ని 100 మందికి ఏదైతుందో ఆ బళ్ళారిలో మనుషులు ఏదైతుందో జాబ్ ఇప్పేయడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేసిండు. అటువంటిది నిజంగా భయస్తుడు. అంటే వాళ్ళు సంబంధం ఉందని వాళ్ళు జైలు ఉన్నారంటే నాకేమన్నా ఇబ్బంది అవుతుందేమో, దాని గురించి సిబిఐ ప్రశ్నలు అడుగుతుందని ఈ విధంగా చెప్పినవాడు ఈరోజు ప్రజలకు మన్ననను కోల్పోయి అసెంబ్లీకి ఫేస్ చేయకుండా సెంట్రల్ ఫోర్స్ తోటి ఎలక్షన్ పెట్టింది. ఒకటి ఏం చెప్తా అంటే, నిన్న సుదీర్ఘంగా నేను రాత్రి చూశాను, సుదీర్ఘంగా ఒక 30 నిమిషాలు పోలింగ్ ఏజెంట్ విధులేంది, వాళ్ళు ఏ విధంగా ఉండాలి, బ్యాలెట్ సంతకం పెట్టాలి, ఓటర్ని గుర్తించాలి, ఓటర్లు గుర్తించడం కాదు డిమాండ్ కూడా చేయొచ్చు. మా హయాంలో 83లో 2 రూపీస్ ఇచ్చి ఓటర్ బోగస్ ఓటు వస్తే ఇది ఓటు కాదని 2 రూపీస్ డిపాజిట్ చేస్తే డిమాండ్, ఆ ఓట్స్ పక్కకు పెడతారు. ఈ ఓట్లు ఏదైతుందో 40-52 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. నీవేదైతుందో విధులు పోలింగ్ ఏజెంట్ గురించి జనానికి చెప్పే అవసరం లేదు. దాని గురించి ఒక ½ అన్ అవర్ డిస్కస్ చేశాడు. ఎలా పోలింగ్ ఏజెంట్స్ లేకుండా ఎన్నిక జరిగిందన్నాడు. అయ్యా నీకు పోలింగ్ ఏజెంట్స్ ఉన్నారు, ఒకసారి వాకప్ చేయి. 15 బూతుల్లో నేను అనుకుంటున్నా 9-10 బూతుల్లో ఏజెంట్స్ ఉన్నారు. కడమల్లో అమ్ముడుపోవచ్చు, ఇది సహజమే. ఎమ్మెల్యేలు ఎంపీలు చేసిన వాళ్ళు ఏదైతుందో అమ్ముడుపోయిన వాళ్ళు రాజ్యసభలో కౌన్సిల్లో ఇది 57-62 నుంచి రికార్డు ఉంది. సెంట్రల్ ఇంటెలిజెన్స్, స్టేట్ ఇంటెలిజెన్స్. ఏ ఎన్నికల్లో రాజ్యసభలో ఎవరు అమ్ముడుపోయారు, కౌన్సిల్ ఎన్నికల్లో అమ్ముడుపోయారు. ఓటింగ్ బై ఎమ్మెల్సీలు ఎన్నుకోవాలంటే ఎమ్మెల్యేస్ నుంచి ఎమ్మెల్యేస్ చేస్తారు, కొన్ని లోకల్ బాడీస్. అలాగే రాజ్యసభ 18 ఉండే, ఇప్పుడు ఇక్కడ 11-7.
రికార్డెడ్గా ఉన్నాయి. తో అటువంటిది మామూలు ఒక పోలింగ్ ఏజెంటు నీ కార్యకర్త ఎమ్మెల్యేలు ఎంపీలు ఏమాయమీలు అమ్ముడు పోగానే వాళ్ళు అమ్ముడు పోరని ఏముంది. ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం ఒక ఎమ్మెల్సీని కూడా బంధించడం జరిగింది. కొన్ని వందల మందిని ఏదైతుందో కూటమి వాళ్ళను కూడా తెలుగుదేశం కూడా వాళ్ళను కూడా నిర్బంధించడం జరిగింది. 151 స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇది రికార్డులో ఉన్నది. అటువంటిది ఏదైతుందో పోలీసు 700 మంది పెట్టారు. తో ఇదంతా అభూత కల్పన. ఇప్పటికైనా కళ్ళు తెరువు. వచ్చేది మా ప్రభుత్వం. అయ్యా 3.5-4 సంవత్సరాలు 3.5-4 సంవత్సరాలు దేవుడు ఎక్కడ దేవుడు. ఈరోజు ఇది ఆఖరి ఎలక్షన్ అని అంటే నాకు సంబంధం లేదనుకోండి. చంద్రబాబు గారు ఆఖరి ఎలక్షన్ అంటున్నావు. ఆఖరి పార్టీ ఉండదా? నీ నాయన చనిపోతే నువ్వు ముఖ్యమంత్రి కాలేదా? నువ్వు జైలుకి పోతే నువ్వు భారతి గారి చేయాలని అనుకుంటలేవా? తో ఈ విధంగా ఏదైతుందో ఏ రాజకీయ నాయకుడు శాపనార్థాలు ఇంతవరకు భారతదేశ చరిత్రలో నరకం పోతాడు. నరకం ఏంటండి అది? దేవుడు ఉన్నాడు. దేవుడు ఎవరికి ఉన్నాడు? అందరికి ఉన్నాడు. దేవుడు చూపాడు కదా మడమ తిప్పను మాటాన్ని. ఈ రోజు ఏదైతుందో అక్కమ్మ చెల్లెలమ్మని ముద్దించుకొని నీ తల్లిని కంటేసినావు. నీ చెల్లికి ఏదైతుందో కోర్టు తల్లి మీద కేసేసినావు. సిగ్గు లజ్జ ఉండాలి మీకు. ఈ రోజు ఏదైతుందో ఇటువంటి నేనంటున్నా. ఈరోజు లల్లు గారు జైలుకు పోయారు ముఖ్యమంత్రి ఉండి. చౌతాలా గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జైలుకు పోయారు. హర్యానా చీఫ్ మినిస్టర్ దేవిలాల్ గారు సన్ను. జయలలిత గారు జైలుకు పోయారు. బతుకుంటే ఆమె కూడా శిక్ష పడేది. మధు కూడా పోయాడు. ఇట్లా ఎవ్వరు చాలామంది అవినీతి చేశారు. ఇటువంటి అల్లిబిల్లి కంపెనీలు పెట్టినోడు రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కొడుకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవ్వరు కూడా ఇటువంటి అల్లిబిల్లి కంపెనీలు పెట్టి అయ్యా నీ వల్ల నువ్వు జైలు పోయినావు, నీ పైన అధికారులు పోయిన. ఈరోజు 5 ఏళ్ళు పరిపాలించి నీ ఇంట్లో పనిచేసే నమ్మకస్తులైన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఆయన పేరేంది ఆడిటర్ బాలాజీ వాళ్ళని విడిచిపెట్టండి. ఈరోజు రాజకీయ నాయకులనే పోయి పెద్ద యాత్ర లెక్క కలుస్తున్నావు. నీ నమ్మకస్తులు వాళ్ళు మంచి వాళ్ళు అంటున్నారు. ఎందుకు జైలు కలవలేండి వాళ్ళను? బాలాజీని ఎందుకు కలవాల? కృష్ణమోహన్ రెడ్డి ఎందుకు కలవలేదు? ధనుంజయ రెడ్డి ఎందుకు జైలు పోయి కలవడం లేదు? ములాఖాత్ ఎందుకు తీసుకోవడం లేదు? రాజకీయ నాయకులు ఎవరైతే జైలుకు పోయినా అందరినీ పోయి కలిశాడు. బట్ అధికారులు కలవలే. నీ వల్ల గతంలో పోయారు, ఇప్పుడు పోయారు, ఇంకా రాబోయే రోజుల్లో నేను అనుకుంటున్నా చాలా గట్టిగా రేపు అల్లిబిల్లి కంపెనీలో జైలు పోతాడో పోడో కానీ ఫైన్ బ్లాక్ మనీ అవుతుందేమో కానీ ఖచ్చితంగా లిక్కర్ దాంట్లో 2-3 నెలల కంప్లీట్ ఛార్జ్ షీట్ ఇప్పుడు సెకండ్ అయింది. ఇంకా 3 కూడా వచ్చు. ఫైనల్ ఛార్జ్ షీట్ తర్వాత ది లిక్కర్ స్కామ్లకు వెళ్ళి ఏ పరిస్థితుల్లో తప్పించుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోవడం ఖాయము. కాకుండా మేము ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ జడ్పీ చైర్మన్లు కానీ రాజ్యసభ కానీ లోక్సభ కానీ మేము పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. అలాగే మేము పబ్లిక్ మనీని సాలరీ తీసుకుంటున్నాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తాడపల్లి ప్యాలెసా లేకపోతే బెంగళూరు అంటే ఆ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఇడుపుల పైన పులివెందుల ఈరోజు ఏసీబీ కెన్ రైట్. ఏసీబీ ఏదైతుందో స్టేట్ కంట్రోల్డ్ బై ఏసీబీ. గతంలో రామారావు గారు వాళ్ళ మంత్రివర్గంలో రామచంద్రరావు లేబర్ మినిస్టర్ పి జనార్దన్ గారు వచ్చాడు. 10,000 తీసుకున్నట్టుగా ఏసీబీలు పోయిన మంత్రివర్గం నుంచి తీసేశాడు. బంగారు లక్ష్మణ్ గారు సీడీగా ఏదైతుందో ₹1,00,000 అంటే అతని జాతీయ అధ్యక్ష పదవి బీజేపీ పార్టీ అది పార్టీ అనుకోండి పార్టీ అధ్యక్ష పదవి కోల్పోయాడు. ఈరోజు మీ విజయవాడ ప్రెస్ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది పవన్ కళ్యాణ్ గారికి కూటమి కానీ బీజేపీ కూటమిలో ఉన్న నాయకులకు కానీ అలాగే చంద్రబాబు గారిని డెఫినెట్లీ ఏదైతుందో కొన్ని వందల కోట్లు అయితే 1,000 కోట్లు కాకపోవచ్చు బంగారం ఏదైతుందో ఒక లారీలో అంటే 1,000 ఏమంటారు దాన్ని గ్రామ్స్ తులాలంటే మేము తెలంగాణ తులాలంటాం అనుకోండి దొరికే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సిట్ ఈరోజు ఏదైతుందో డెక్కన్ ఖచ్చితంగా ఇప్పుడు అక్కడైతే ఎట్లయితే పట్టుకున్నారో తాడపల్లిలో అయితే ఎక్కడ మూలికలు ఉన్నాయా బెంగళూరు అంటేనో ఆ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. అక్కడ కూడా ఖచ్చితంగా పర్మిషన్ అడిగితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇస్తుంది. ఈ ప్యాలెస్లు తీసుకున్నప్పుడు కొన్ని 100,000 కోట్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నది. ఆయన మాట్లాడుతూ చూస్తూ ఉంటే ఆయన కానీ మిథున్ మన అవినాష్ కానీ అంబటి రాంబాబు దయ్యాలు వేదాలు వల్లించినట్టు. అయ్యా ఈ భారతదేశ చరిత్రలో ఒక సిబిఐని అడ్డుకున్న నాయకుడు ఎవరు లేదు.
3 రోజులు నరకం చూపెట్టాడు అవినాష్ రెడ్డి. ఎక్కడి నుంచి? కడప నుంచి గాయపోతూ మొత్తం 3 రోజులు 24 గంటల టీవీ ఎట్లా పోతుండు, ఏం రూట్లు. ఆఖరికి ఏంది, వాళ్ళ తల్లి హాస్పిటల్ ఉంటే కర్నూలులో కొన్ని వేల మందిని పెట్టుకొని 100ల మంది పోలీసులు పెట్టుకొని ఏదైతుందో సిబిఐని కనీసం ఎంటర్ కాకుండా ఏదైతుందో బంధించిన చరిత్ర అవినాష్ రెడ్డి. నీవు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు. మీ బావగారు ఏదైతుందో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు. సిగ్గు లజ్జలు. అదే స్టేట్ గవర్నమెంట్ నీ కంట్రోల్ లేకపోతుంటే మెడబట్టి ఏదైతుందో ఎక్కడికక్కడ కాలు చేయి ఇరిచి పట్టుకుపోయేవాళ్ళు. అది నీ అధికార దుర్వినియోగం కాదా? 3 రోజులు చివరికి ఏదైతుందో సిబిఐ వచ్చిన అధికారులు ఢిల్లీ కాంటాక్ట్ చేసి ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ మనము ఏదైనా చేస్తే లా అండ్ ఆర్డర్ పొజిషన్ అవుతుంది అంటే కొంతమంది ఏదైతుందో ఆల్రెడీ పెట్రోల్ తెచ్చుకుంటారని చనిపోతారని ఫీడ్బ్యాక్ ఇచ్చారు వాళ్ళకు. వాళ్ళు ఏదైతుందో ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే అవుతుందో దే బ్యాక్. అటువంటిది ఏదైతుందో ఈరోజు ప్రజాస్వామ్యం గురించి కూని అయిన దాని గురించి మీరు మాట్లాడడం విచిత్రంగా ఉంది. అలాగే అంబటి రాంబాబు గారిని నేను అడుగుతున్నాను, నా మిత్రుడు. ఆఫ్టర్ ఆల్ అయ్యా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, 67 వచ్చినాయి, 10-12 మంది పోయింది. నంద్యాలలో 2017 ఆగస్టులో నంద్యాల బై ఎలక్షన్ జరిగింది. మోహన్ రెడ్డి గారు పార్టీలో చేరినప్పుడు రాజీనామా ఇచ్చి బై ఎలక్షన్ పోయినప్పుడు 13 రోజులు మార్నింగ్ 24 గంటలు అక్కడిని టోటల్ ఎక్కడికి పోకుండా 13 డేస్ ప్రతి గ్రామానికి ఎదురు తిరిగిండు. ఆల్మోస్ట్ ఆల్ అక్కడ నేను అనుకుంటున్నా more than 2 lakhs పీపుల్ ఏదైతుందో ఇండివిజువల్ కలిశాడు, ఫోటోలు దిగాడు. ఒక బై ఎలక్షన్ వస్తే నువ్వు ముఖ్యమంత్రి అయితే కావు కదా, ఎందుకు నువ్వు 13 రోజులు తిరిగినట్టు? అంబటి రాంబాబు గారిని అడుగుతున్నాను, చదువుకున్నవాడిని. 13 రోజులు. అటువంటిది ఆ సభల్లో ఒక సందర్భంలో నంద్యాల ఆవేశంతో ముఖ్యమంత్రిని నడి రోడ్డు మీద కాల్ చేయాలని చెప్పాడు చంద్రబాబు. ఒక ప్రతిపక్ష నాయకునిగా ఉండి, అంతకుముందు ఎంపీగా ఉండి, కుటుంబం అంతా రాజకీయాలు ఉన్నవానిగా, చదువుకున్నవానిగా, అవగాహన ఉన్నవానిగా ఒక ముఖ్యమంత్రిని నది రోడ్డు మీద కాల్ చేయాలనుకుంటున్నాడు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అటువంటిది ఈరోజు ఏదైతుందో శాపాలు ఏవో ఇంతవరకు రాజకీయాల్లో భారతదేశ చరిత్రలో ఇటువంటి శాపాలు పెట్టిన సంఘటన నేను చూడలేదు. ఈరోజు పులివెందుల గెలవడానికి కోసం వాళ్ళు మా తెలంగాణ భాషలో ఉంటారు, ఈటిక జవాబ్ పత్తర్సే. ఇటుక కొట్టినప్పుడు బండ కొడతారు కదా, ఖచ్చితంగా కొంత అంటే దే మేనేజ్. ఇది సహజమే ఎవరు అధికారంలో ఉన్నా, దీంట్లో ఏమీ దాపరికం లేదు. నేను న్యూట్రల్ కనుక దాపరికం లేదు. కానీ నా వ్యక్తిగత అభిప్రాయము, ఒక మంత్రి ఏదైతుందో రాంప్రసాద్ రెడ్డి గారు ఇంకా లేడు కదా, ఈ విధంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎడ్యుకేటెడ్ అయి ఉండి ఏదో ఎమ్మెల్యేలు పోయినరు, ఎమ్మెల్సీలు పోయినరు, ఇంకెవరో పోయినరు, కార్పొరేషన్ వేరే సంగతి, మంత్రులుగా ఉండి అది పద్ధతి కాదు. రాబోయే పంచాయతీ ఎన్నికలు కానీ అక్కడ అంటే స్టేషన్ రాకముందు ఎవరైనా అవుటర్ కూడా పోలింగ్ ఏజెంట్ కూర్చోవచ్చు, కౌంటింగ్ ఏజెంట్ కూర్చోవచ్చు. స్టేషన్ గారు వచ్చిన తర్వాత ఒక రూల్ పెట్టారు, క్యాంపెయిన్ క్లోజ్ అయినాక స్థానికేతరులు వెళ్ళిపోవాలి, పోలింగ్ బూత్ ఆర్ కౌంటింగ్ ఏజెంట్స్గా బయటి వాళ్ళు ఉండడానికి వీల్లేదు, ఆ నియోజకవర్గంలో ఓటర్ అయి ఉండాలి ఖచ్చితంగా. ఈ రూల్ ఫాలో అయింది. కానీ ఆ రూల్ను బ్రేక్ చేసి 2 మంత్రులు అయితే ఉండడం, వేరే వాళ్ళని విడిచిపెట్టండి. ఆదినారాయణ రెడ్డి గారు అంటే ఆయనతో పనిచేసినోడే, వాళ్ళ తండ్రితో ఆయనతో పనిచేసినోడు. ఆయన ఏదైతుందో ఆ కుటుంబంతో పని వాళ్ళ అన్నగారు 2 సార్లు ఓడిపోయారు, సిసి బ్యాంక్ చైర్మన్. తర్వాత ఆదినారాయణ రెడ్డి గెలుస్తుంది, సొంత అన్నగారు. అటువంటి ఆదినారాయణ రెడ్డి గారు కూడా ఎందుకు తీసుకుందంటే రిగ్గింగ్ ఏందంత తెలుసు, అతనితోనే మీరు చేయించింది కదా. డెఫినెట్లీ అతను ఉండడంలో నేను తప్పు పట్టడం లేదు. కానీ మంత్రులుగా, బాధ్యత గల మంత్రులుగా, ఇది రాబోయే ఏ ఎన్నిక జరిగినా, బై ఎలక్షన్సా పంచాయతీ ఎన్నికల రూల్ మంత్రులు మాత్రం ఖచ్చితంగా ఫాలో కావాలి. లేకపోతే ఇది చెడ్డ పేరు, అప్రతిష్ట. మీ పార్టీ కానీ పార్టీ నాయకులు కానీ ఏదైతుందో మీరు లోకల్గా ప్రిస్టేజ్ తీసుకున్నారు, హైకమాండ్ అవసరం లేదు మేము చూసుకుంటామన్నారు, మేము వెళ్ళిపోతామన్నారు. బట్ నేను అనుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా వారిని ఏదైతుందో మందలించి ఉంటారని నేను అనుకుంటున్నాను. మందలించారా లేదా ఇక్కడ పత్రికల్లో రాలి, కానీ మంత్రులుగా ఆ నియోజకవర్గంలో పోలింగ్ నాడు ఉండడం మాత్రం వయలేట్ చేసినట్టే. ఇది మంచి పద్ధతి కాదు రాబోయే రోజుల్లో. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ ఖచ్చితంగా వాళ్ళు ట్రై చేశారు, దాన్ని నిర్బంధించారు. ఓట్లు ఏదైతుందో ఒకరి బదులు ఒకరు పోవడం అనేది ఖాయం. ఇది 52 చూస్తున్నాం. ఈ బ్యాలెట్లు ఏదైతుందో అధికారులు ఏదైతుందో అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళు చేస్తాం. సేమ్ థింగ్ నేను చెప్పాను కదా, నువ్వు చెప్పిన విద్య మన
నీరజాక్ష నువ్వు నేర్పిందే కదా మన లోకల్ బాడీలో, అందుకోసం నీకు ఒక బుద్ధి గుణపాఠం పులివెందుల్లో చెప్పి ఒంటిమిట్ట రాజంపేట్ ఆయన జిల్లా కనుక ఈ రెండింటిని గెలుచుకొని ఒక మెసేజ్ జనానికి ఇవ్వాలని స్థానిక నాయకత్వం కడప నాయకత్వం ఏదైతుందో అక్కడ ఉండే కూటమి నాయకులందరూ కలిసి దీన్ని అచీవ్ చేశారు. పులివెందుల్లో డిపాజిట్ పోయింది, సిగ్గుండాల డిపాజిట్ పోయింది. నేను అనుకుంటున్నా దాంట్లో కూడా పోవచ్చు డిపాజిట్ 683 6,000 సంథింగ్, అది 10,000 24 25,000 ఒంటిమిట్ట, అది ఇంకా కౌంటింగ్ నడుస్తుంది అనుకుంటా. దాంట్లో కూడా డిపాజిట్ పోవచ్చు. 1/6 రావాలి, 1/6 పోలింగ్లో 1/6 వాల్యూడా ఇన్వాల్యూడా అని లేదు, బట్ పోలింగ్ ఓట్స్లో 1/6 అది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆర్ జెడ్పీటీసీ కానీ ఇవి ఎంపీపీలు డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి ఇంతకుముందు, ఇప్పుడు లేవనుకోండి. ఎనీథింగ్ ఏమన్నా అడిగితే చెప్తాను సార్. 2023లో చేయకుండా 2023 చేసిందని లేదు, 23లో నేను చేసిందని లేదు, బట్ 95లో పులివెందుల కాన్స్టిట్యూన్సీ సంబంధించి తులసిరెడ్డి గారు అక్కడే కదా, అది మన ఇడుపులపై 6 జడ్పీటీసీలు అప్పుడు 3 గెలిచారు ఎమ్మెల్యేలు. ఏది ఏమైనా సార్ ఇది బ్యాలెట్ పద్ధతిలో అధికారం ఉంటే ఎవరైనా చేస్తారు. కానీ అది నీవు చెప్పిన కదా, ఒకటి చెప్తున్నా సార్, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, రామారావు గారు చనిపోయారు, లక్ష్మీభారతి గారిది శ్రీకాకుళంలో బై ఎలక్షన్ వచ్చింది. ఆయన అనుకుంటే రిగ్గింగ్ చేసి లక్ష్మీభారతిని ఓడియగలుగుతుండే కదా, గతంలో సంగతి చెప్తున్నా. అలాగే పెద్దపల్లిలో నేను జూలైలో రాజీనామా చేశాను, 83లో జనవరిలో అయితే నవంబర్ ఎలక్షన్ వచ్చింది. రామారావు గారు 40 గ్రామాలు తిరిగారు, 40 మంది ఎమ్మెల్యేలు, 6 మంత్రులు, ఒక పద్మశాలి పవర్ఫుల్ క్యాండిడేట్, బట్ 3,000 కాంగ్రెస్తో గెలిచారు. అలాగే 98లో గవర్నర్ అండ్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయిన విద్యాసాగర్ రావు గారు మెట్టుపల్లిలో అతను ఎంపీకి గెలిస్తే బై ఎలక్షన్ వచ్చారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, లక్ష్మీభారతి గారి ముఖ్యమంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి 19 వరకు 2004 వరకు ఉన్నారు కదా. ఆ బై ఎలక్షన్లో ఏదైతుందో క్యాంపెయిన్ చేశారు, బట్ అక్కడ ఏదైతుందో కాంగ్రెస్ క్యాండిడేట్ కొమ్మిరెడ్డి జ్యోతక్క అని గెలిచింది. విద్యాసాగర్ రావు గారు ఇప్పుడు వాళ్ళ కొడుకే ఉన్నాడు, ఇంతకుముందు 2 సార్లు బీఆర్ఎస్ నుంచి ఉన్నాడు, డాక్టర్ సంజయ్ అని, అక్కడ గెలిచారు. వాజ్పేయి గారు అంటే ఈ దల్బదల్ ఎత్తులు ఒకే ఓటుతో మీకు 98లో అయింది కదా, ఒక ఓటు మేనేజ్ చేయగలుగుతుండే కదా. అంటే రాజకీయాల విలువలు పడిపోతున్నాయి, దాంట్లో అనుమానం లేదు. కానీ ఏది ఏమైనా బెటర్ అంటే ఇతను గతంలో చేసింది కనుక ఈయన జిల్లాల్లో బుద్ధి చెప్పాలని జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలా ఎమ్మెల్సీలా ఈ కూటమి నాయకులు అందరూ అనుకొని మీరు మాకు వదిలిపెట్టండి, నాకు తెలిసిన సమాచారం సబ్జెక్ట్ టు కరెక్షన్ పత్రికల్లో టీవీలో రాగానే నాకు ఉండే సమాచారం, మీరు ఇంటర్ఫేర్ కాకండి, వి విల్ టేక్ కేర్, ఇది మేము గెలిపించుకొని వస్తాము అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. హైకమాండ్ కూడా ఏదైతుందో అంటే అధిష్టాన వర్గం ఇక్కడ ఉండే చంద్రబాబు గారా, బీజేపీ నాయకులా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కదా, వాళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వాలి కదా. జిల్లా అందరు నాయకులు ఏదైతే నిర్ణయించినప్పుడు వాళ్ళందరూ ఉంటేనే ఈ ప్రభుత్వం వచ్చింది కదా, ఆ ఎమ్మెల్యేలు ఉంటే సపోర్ట్ ఉంది కదా, మేము చూస్తామన్నప్పుడు వదిలిపెట్టాలి కదా. పోలీస్